ఎన్నికల తర్వాత జగన్ జైలుకి అని అన్ని పథకాలు కొనసాగిస్తామని ఆర్థిక నేరస్తుని పక్కన పెట్టండి ఇంకా డమాబుష్ స్పీకర్ గల్లంతే అంటూ గుత్తావలిలో జరిగిన ప్రచార ర్యాలీలో కోన రవికుమార్ వెల్లడించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఆర్థిక నేరాలు చేసిన కేసులు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అనంతరం జైలుకి వెళ్లిపోతారని ఆమదాల వలస తెలుగుదేశం అభ్యర్థి కోన రవికుమార్ విమర్శించారు. సోమవారం గుత్తావెల్లి గ్రామంలో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపైన 15 లక్షల రూపాయల అప్పు ఉందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పేరుకట్ల విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీరు నా కాలు లాకుండా ఉంటే సార్ డబల్ రోడ్ ఎప్పుడైతే గుత్తావెల్లి గ్రామ సర్పంచ్ గారు, అలాగే ఎంపీడీసీ గారు, గోపురేష్ గారు, అలానే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, గుత్తావెల్లి గ్రామ ప్రజానీకానికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, రేపు 13వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ నేను మా అందరి ఆశీర్వాదం కోసం ఈనాడు మీ గ్రామానికి వచ్చామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎన్నికల ముందు మొదట ఛాన్స్ అడిగితే ఒక దొంగోడు పోటీశారు. ఆఖరి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దిగమింగి 16 నెలల జైలుకి వెళ్లి చెప్పుకుని తినొచ్చి ఈనాడు జైలు మీద ఉండి రేపు ముఖ్యమంత్రి పదవపోతే జైలుకి వెళ్లేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వాడిని ఎవరైనా ముఖ్యమంత్రి చేస్తారా? నేను అడుగుతున్నా ఈ గ్రామస్తుల్ని, మీ ఊళ్ళో ఎవరైనా దొంగతనాలు చేసేవాడు ఉంటే మీ ఇంటి తాళాలు ఆ ఇంటి దొంగకి ఇస్తారని అడుగుతున్నాను. ఏమయ్యా ఇస్తావా? ఏమమ్మా ఇస్తావా? ఇస్తావు తాళాలు? ఏమ్మా ఇస్తావు? నువ్వు దొంగడు తాళాలు ఏమ్మా ఇస్తావా? ఏంటో ఇస్తావా? ఏమెవరు దొంగోడికి ఇస్తే అన్ని నీ ఇల్లు గొలదొచ్చారా? మరి మన రాష్ట్రానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నీ అమాయకత్వం ఈనాడు ఈ రాష్ట్రంలో 13 లక్షల కోట్ల రూపాయలు అర్థం చేశాడు. నీ అమాయకత్వం నీ పుట్టిన బిడ్డ మీద, నీ మనవుడి మీద కూడా ఈ రోజు 10 లక్షల రూపాయలు అప్పు పెట్టాడు. మరి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? ఆడేదో ఒక దొంగ నీ ఇల్లే గుర్ర చేస్తాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 5 కోట్ల మంది జనాభా ఇల్లు గుర్ర చేశాడు. అవునా కాదా? నేను మనందరూ పన్నులు కడితే ఈ పన్నులు ప్రభుత్వానికి చెల్లిస్తే ప్రభుత్వం చేతనిచ్చింది. ప్రజలకు సేవ చేయమని ఇచ్చాము వాలంటీర్లు తప్ప వైఎస్ఆర్ పార్టీకి కార్యకర్తలుగా కాదన్న దగ్గర సత్యం వాళ్ళందరూ తెలుసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు పార్టీలకు కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కాదు, మీరు ప్రజలకు సేవ చేయమని, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఈ తగుబాజీ రెడ్డి ఈ రోజు పామే తన పిల్లలు తను తినేసినట్టుగా వాలంటీర్ వ్యవస్థని నాశనం చేయాలని చూస్తున్నారు. అలానే రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మనందరి జీవితాల బాగు కోసం, ఆర్థిక పరిపుష్టి కోసం 6 పథకాలను అమలు చేస్తున్నాం. సూపర్ సిక్స్ మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు కల్పించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాం. ఆనాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 16 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి 5 లక్షల మందికి ప్రైవేటులో ఉద్యోగాలు ఇప్పించాం. ప్రభుత్వంలో 2,48,000 ఉద్యోగాలు ఇచ్చాం. రేపు మరలా పెట్టుబడి రాష్ట్రానికి తీసుకొస్తాం, పరిశ్రమలు తీసుకొస్తాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేస్తాం. మళ్ళీ ఈ నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేంత వరకు ప్రతి నెల 3,000 రూపాయలు చొప్పున ప్రతి ఏడాది 36,000 రూపాయలు నిరుద్యోగ ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడికి ఇస్తాం. అలానే చంద్రబాబు నాయుడు గారు మీ బిడ్డలు మీరు ఎంతమందిని చదివిస్తే ప్రతి ఒక్క బిడ్డకి నెలకు 15 సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాం. ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలు చదువుకుంటే 30,000, 3 బిడ్డలు చదువుకుంటే 45,000, 4 బిడ్డలు చదివిస్తే 60,000. 4 బిడ్డలు కన్న తల్లి మీ ఊర్లో ఉందా? ఇప్పుడు ఏమయ్యా కన్నావా? ఎవరైనా
మీరు కన్నారు ఎవరైనా? అదేనా నీకు ఓపిక లేదు, వాళ్ళకి ఓపిక లేదు అంతేనా? ఏదైనా మీరందరూ వ్యసనాలు మానేస్తే నలుగురు కాదు 40 మందిని పోషించవచ్చు. మన పెద్దలు 10 మందిని కలలేదా? 20 మందిని కలలేదా? ఆ తల్లి 90 సంవత్సరాలు బతకలేదా? మనం వ్యసనాలకి బానిస అయిపోయి మనం అసలు మానేసి పొసలకి వెళ్తున్నాం. ఓకే, తర్వాత మాట్లాడుతున్నాం విషయాలని. అలాగే 3వ పథకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కలుపుకొని ప్రతి ఏడాది వ్యవసాయానికి పెట్టుబడి కోసం ప్రతి రైతుని సంవత్సరానికి 20,000 రూపాయలు రైతు బంధు పథకం ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అలాగే 4వ పథకం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ ఆరోగ్యం బాగుండాలని ఆనాడు బేపు పథకాన్ని పెట్టి ప్రతి ఇంటికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. ఏమా అవునా కాదా? ఇచ్చారా లేదా? ఏమా పన్నీయా డబ్బులు? రైతు భరోసా అన్నాడు పన్నీయా? మరి ఏం పంట ఏమిచ్చాడు మనకి? ఏమిచ్చాడు? ఆనాడు ఆడవాళ్ళకి అందరికీ ముద్దులు, ఇప్పుడు మగవాళ్ళకి అందరికీ గుద్దులు. అంతేనా? అంతే కదమ్మా. అందుకనే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పాడు, నేను అమ్మ ఒడిస్తా, అందరి పిల్లలకి ఇస్తా, ప్రతి ఒక్క బిడ్డకి 15,000 ఇస్తా ఏడాదికి అన్నాడు. ఇచ్చాడా? ఏమ్మా ఇచ్చాడా? ఎన్నికలైన తర్వాత నేను బిడ్డలకి ఇవ్వను, తల్లికి ఇస్తా అని చెప్పి మోసం చేశాడు. తల్లికైనా ప్రతి ఏటా 15,000 ఇచ్చాడా? ఒక సంవత్సరం 15,000, 2వ సంవత్సరం 14,000, 3వ సంవత్సరం 13,000, 4వ సంవత్సరం ఎంతమ్మా? ఎంత ఇచ్చాడు? గుండు 0. అవునా కాదా? నిజమా కాదా? అలాగే ఎన్నికల ముందు చెప్పాడు, నేను రైతు భరోసా ఇస్తా, ప్రతి ఒక్క రైతుకి 12,500 రూపాయలు ఇస్తా అని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలైన తర్వాత ఏ రైతుకైనా 12,500 రూపాయలు ఇచ్చాడా? ఏ ఒక్క రైతుకైనా ఇచ్చాడా? ఏమైనా ఇచ్చాడా? 7,500 ఇచ్చాడు. అంటే మాట చెప్పాడా లేదా? అలాగే ఎన్నికల ముందు చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందు లేకుండా చేస్తా, ఆడవాళ్ళ తాలిబొట్లన్నీ రక్షిస్తా. రావాలి. అవునా కాదా? సంక్షేమం కావాలా? మీ అందరికీ సంక్షేమం కావాలా? ఏం కావాలి? సంక్షేమమా సంక్షోభమా? ఏం కావాలమ్మా? సంక్షేమం కావాలా సంక్షోభం కావాలా? మీరు ఒక్కసారి ఆలోచించండి. 2009లో పోటీ చేశాను నేను ఎమ్మెల్యేగా. మీ ఊళ్ళో 200 ఓట్లు వచ్చినాయి కదా. 2014లో పోటీ చేశా, 430 వచ్చాయి. 2019లో పోటీ చేశా, 530 పోటీలు వచ్చాయి. నేను అడుగుతా ఉన్నాను, ఏమయ్యా ఒక్క డమాకుసోడే కానివ్వండి, నేను కానివ్వండి కాదా? నాకేమన్నా పెద్ద పోటుగాడా? అంటే అంత అబద్ధాలు నేను చెప్పలేనన్నా? ఏమండి అంత డమాకుసు నేను కొట్టలేనన్నా? అంటే అర్ధరాత్రి వచ్చినా నా తలుపు తెస్తే ఎవరు వచ్చినా సరే ఆదరించి గౌరవించి పనిచేస్తానన్నా? నేనంటే చిన్న చూపు? చెప్పండి కాదు. చెప్పనా? మెజారిటీ కాదు, 100% ఈ గుత్తావళి నుంచి పోయి రేపు ప్రతి ఇంటికి నీ నాగావుల నది నీళ్లు తీసుకొచ్చిస్తా. అంతేకాదు అవసరమైన ప్రతి పని చేస్తా, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటా. నేను అడుగుతా ఉన్నాను, అతను 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి 15 సంవత్సరాలు మంత్రిగా 5 సంవత్సరాలు స్పీకర్ గా చేసి 30 సంవత్సరాలు చేసిన పనుల్ని నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాను. అవునా కాదా? ఇది నిజం కాదా? ఇది నిజం కాదా? నారాయణపురం ప్రాజెక్టుకి 141 కోట్లు ఇచ్చి రెస్టోర్ చేస్తే మనందరికీ 2 పంటలకి నీళ్లు ఇవ్వాలని, నాగావళి వంశధార అనుసంధానం ప్రాజెక్టు పూర్తిదైతే, ఆ కాలువ పూర్తయితే సైకిల్ గుర్తు మీద ఓటు వేయమని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిని మీరందరూ కూడా ఆదరించమని, అభిమానించమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే
చంద్రబాబు నాయుడు గారు అన్నాడు 200 రూపాయల పెన్షన్ 2000 ఇచ్చాడు. అవునా కాదా? నిజమా కాదా? చేశాడా లేదా? చేస్తానన్నాడు. ఏమైనా చేశాడా? 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 రేపు నీపోతానంటే నిన్నట్టు నమ్మిచ్చాడు. అంటే అనిచ్చాడు నాటకం చూశారు మీరు అందరూ? చూశారు మీరు? చూసారన్న చేపట్టం ఏ పని మీరు చూడరు? అరిచంద నాటకం కాటిసీని ఎన్ని గంటలకు వస్తుంది? కాటిసీని ఎన్ని గంటలకు వస్తుంది? తెల్లారుజాము 4 గంటలకు వస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాను. ఈ 4,000 రూపాయల పెన్షన్ ని ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తాం. ఏప్రిల్ నెలలో మీకు 3,000 ఉంటాయి, మే నెలలో 3,000 ఉంటాయి, జూన్ నెలలో 3,000 అందుతాయి. చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెల 1,000 రూపాయలు, మే నెల 1,000 రూపాయలు, జూన్ నెల 1,000 రూపాయలు, జూలై నెల 4,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు జూలై 1వ తారీఖున మీ ఇంటికి వచ్చి మీ తలుపు పెట్టి మీ చేతికి 7,000 రూపాయలు పెన్షన్ డబ్బులు ఇస్తాం. అలానే మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఆనాడు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని తెలియజేస్తున్నారు. అలాగే కిడ్నీ వ్యాధులు వచ్చిన వాళ్ళకి 9,000 రూపాయలు ఇస్తాం. మీ గుత్తావూరు గ్రామంలో ఎంతవరకు వృద్ధాప్య పెన్షన్ రావాలంటే మీ ఆధార్ కార్డులో 60 సంవత్సరాలు దాటాలి. అవునా? అవునా? రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మీ ఆధార్ కార్డులో 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పెన్షన్ ఇస్తాం. అలాగే నాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న పెళ్లి కాడికి ఇచ్చాడు. ప్రతి ఆడవాళ్ళకి బీసీలైతే 30,000, ఎస్సీలైతే 50,000 పెళ్లి పీటల మీద ఇచ్చాం. రేపు చంద్రబాబు నాయుడు గారు మీ ఆడబిడ్డకి మీరు పెళ్లి చేస్తే చంద్రన్న పెళ్లి కానుక ప్రతి ఒక్క ఆడబిడ్డకి పెళ్లి పీటల మీద 1,00,000 రూపాయలు ఇస్తాం. అలాగే చంద్రన్న బీమా ఆనాడు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే 5 లక్షలు ఇచ్చాం. 50 సంవత్సరాల లోపు చనిపోతే 2 లక్షల రూపాయలు పెద్ద కర్మ చేసే రోజు నాడు ఇచ్చాం. 60 సంవత్సరాల వాళ్ళు చనిపోతే 30,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఎవరికైనా ఒక్కరికైనా ఇచ్చారా? మల్లారే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు 5 లక్షలున్న చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి మనకి ఏమి ఇచ్చారు? ఇవ్వలేదా? ఇచ్చాడు. మీరు మర్చిపోయి ఇచ్చాడు. ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పాపం ఆయన జాలి ఉండే 2 నెలలకి 100-150 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు, నెలకి 500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లు మీకు ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? ఇలా ఇచ్చాడా లేదా? 500, 600, 700, 800, 1000. అవునా కాదు? 1000 రూపాయలు నెలకు 500. కరెంటు ఛార్జీలు పెంచాడు, బస్ ఛార్జీలు పెంచాడు, డీజిల్ ఛార్జీలు పెంచాడు, పెట్రోల్ ఛార్జీలు పెంచాడు, గ్యాస్ బండ్ ద్వారా 500 ఉంటే 1200 చేశాడు. 80 రూపాయలు నూనె ప్యాకెట్ 160 రూపాయలు చేశాడు. 200 సిమెంట్ బస్తా 430 చేశాడు. 40,000 టన్ను స్టీల్ 80,000 చేశాడు. 60 రూపాయలున్న ఇసుక ధర 5,000 చేశాడు. అలానే మీ ఇంటి పన్నులు పెంచాడు, నీటి పన్నులు పెంచాడు. మర్చిపోక పని చేశాడా? ఆనాడు పాపం చంద్రబాబు నాయుడు గారు పాలిచ్చే గంగిగోవు లాంటి చంద్రబాబు నాయుడు గారు మీరు కాలు పట్టుకొని లాగి తన్ని దున్నపోతులాంటి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. ఆయన పిచ్చోడు ప్రజలందరూ బాగుండాలని మీ గుంటూరు గ్రామంలో రైతులందరికీ ఆనాడు మీరు బ్యాంకులో ఎవరైతే అప్పులు వాడారో మీ అప్పులన్నీ వడ్డీతో సహా రుణమాఫీ చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఏమైనా చేశారా లేదా? అందరూ చేశారా? కొందరు చేశారా? మీ ఊరందరూ చేశారా లేదా? అలాగే 2019లో రైతు బంధు పథకాన్ని పెట్టి ప్రతి ఒక్క రైతుకి 6,000 రూపాయలు ఇచ్చాడు. అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు 6,000 ఇచ్చాడు, మేము 12,500 ఇస్తాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు అన్నారు రైతుల కోసం ఎన్నో మెకనైజేషన్ లో ఎన్నో కార్యక్రమాలు చేశాం. సబ్సిడీతో ట్రాక్టర్లు ఇచ్చాం, సబ్సిడీతో నూతన మిషన్లు ఇచ్చాం,
సబ్సిడీలో వరికోటంత్రాలు ఇచ్చాం, సబ్సిడీలో స్ప్రేయర్లు ఇచ్చాం, సబ్సిడీలో పరదాలు ఇచ్చాం, సబ్సిడీలో కొడవలు ఇచ్చాం, సబ్సిడీలో పురుగు మందులు ఇచ్చాం, సబ్సిడీతో కలుపు మందులు ఇచ్చాం, జెస్యం ఉచితంగా ఇచ్చాం, జింక్ సల్ఫేట్ ఉచితంగా ఇచ్చాం, కలుపు మందులు ఉచితంగా ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి రైతులకు ఏమి ఇచ్చారు? ఇవన్నీ మేము ఇవ్వలేదా? అది కాదా మేము ఇచ్చామా లేదా అన్నాడు. చంద్రబాబు ఇచ్చారా లేదా? సొప్పగట్టల్లాగా అయిపోయింది. 45 రోజుల నుంచి నేను 45 డిగ్రీలు ఎండలో తిరుగుతున్నాను. మీరు ఒక్క రోజు అయితే సొప్పగట్టల్లాగా అయిపోయింది. ఇచ్చారా లేదా? ఇచ్చాడు, వంట నూనె ఇచ్చాడు, కందిపప్పు ఇచ్చాడు, బియ్యం ఇచ్చాడు, సంక్రాంతి వస్తే సంక్రాంతి కానుకలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడు? ఏం తల్లి ఏమిచ్చాడు? ఏనాడైనా ఈ 5 నెలల్లో పిడుగుడు పచ్చదారు ఇచ్చాడా? ఒక సార్లు బియ్యం ఇచ్చాడా? ఒక అరకేజీ కందిపప్పు ఇచ్చాడా? ఒక దోసుడు గోధుమలుగా ఇచ్చాడా? ఏమిచ్చాడు? మరి నేను 130 సార్లు నొక్కా అంటున్నాడు నా కొడుకు. ఏమి నొక్కాడా అని? రేపు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించారా లేదా? అలానే రేపు చంద్రబాబు నాయుడు గారు జూన్ 15వ తారీఖు నాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. 6 పథకాలు అమలు చేస్తాం. ఎవరైతే అన్నాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఈ రాష్ట్రంలో 2,34,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలున్నాయి, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తా, ఉద్యోగాలు తెస్తా అన్నాడు. తీశాడా? ఒక పోలీసు ఉద్యోగులు తీశాడా? ఒక టీచర్ ఉద్యోగులు తీశాడా? ఒక గ్రూప్ 1 ఉద్యోగులు తీశాడా? ఒక గ్రూప్ 2 ఉద్యోగులు తీశాడా? ఒక గ్రూప్ 4 ఉద్యోగులు తీశాడా? ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులను ఇచ్చారా? ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను ఇచ్చారా? బీసీ బ్యాక్లాగ్ పోస్టులను ఇచ్చారా? ఏమి ఇచ్చాడు మన బిడ్డలకు ఉద్యోగాలు? అంటే మనం 6 కాలాలు శ్రమపడి ఎండకి ఎండి వానకు తడిచి గాలికి ఎగిరి 6 కాలాలు శ్రమపడి కష్టపడి మన బిడ్డలు బాగుండాలని, మన బిడ్డల బ్రతుకులు బాగుండాలని, మన బిడ్డలు మీరంతా కూడా కష్టపడి డిగ్రీలు చదివించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివించింది 5,000 వాలంటీర్ల జీతం కోసమా? చెప్పండి మీరే.